మీరు ఆటో డ్రైవరేనా? నేను జేబీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. చెప్పండి. ఈ రోజు కొంచెం లోపలికి, కొంచెం లోపలికి. చెప్పండి. నేను జేబీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లికార్జున్ అంటే నా పేరు. మేము దాదాపు ఈ కాంగ్రెస్ పాలన ఎంత ఎదుర్కొంటున్నాం అంటే అంత ఎదుర్కొంటున్నాం. ఆ రోజు అధికారంలోకి దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి వచ్చిన ఈ యొక్క ప్రభుత్వము ఈ రోజున ఏమైంది ప్రభుత్వాన్ని అని మేము అడుగుతా ఉన్నామండి. అది అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు, బైకులు నిషేధిస్తా అన్నాడు, ఇతర రాష్ట్ర ఆటోలని బయట నడుపుకోవాలా చేస్తామన్నాడు. ఇవన్నీ చూడే మాటలు చెప్పి దొంగ హామీలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి మా ఆటో డ్రైవర్ల చావులకు కారణం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నగా చెప్తా ఉన్నాం. అది ఇప్పుడు ఫ్రీ బస్ వల్లనే మీకు నష్టం జరిగింది అనేది మీ వాదన. నిజంగానే జరిగింది, ఆటో డ్రైవర్లు నష్టమే జరిగింది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆటోలకు పైసలు మిగులుతున్నాయి, వంటకో దానికో దీనికో ఏదైనా ఖర్చులకు అవుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఆటోల గురించి చెప్పినప్పుడు మరి బైకులు ఎంత ఎట్లా అండి? ఇప్పుడు సరే ఫ్రీ బస్ వల్ల నష్టపోయినాము, దాని సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అదే విధంగా ఓలా ఊబర్ బైకులను ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? ఇప్పుడు ఓలా ఊబర్ బైకులు ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఓలా ఊబర్ బైకులు నిషేధించారు, వారం 10 రోజుల నుంచి నిషేధించారు. మళ్ళీ నువ్వు ఎందుకు చేయట్లేదు? అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కదా సీఎం, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? అది మా ప్రశ్నిస్తున్నాం. అట్లా అంటే ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడికి మీరు రకరకాల డిమాండ్లతో వచ్చారు. దాదాపు 7 డిమాండ్లు ఉన్నట్టున్నాయి. మా డిమాండ్లు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడము, ఓలా ఊబర్ బైకులు నిషేధించడము, అదే విధంగా ఇది ఇప్పటి వరకు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే విధంగా ఈ ఓలా ఊబర్ బైకులు తక్షణమే నిషేధించాలా. ఓలా ఊబర్ రేట్లు ఇస్తానేమో మేము వాడుకుంటాం, రేటు ఇవ్వకపోతే ఎమ్మటే మీ యాప్లు బంద్ చేసుకొని మీ దుకాణం బంద్ చేసుకొని పోవాల్సిందిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది మీరు మాట్లాడతారా? మీరు ఆటో డ్రైవరే కదా, ఎక్కడ నడుపుతావు ఆటో? ఇదే రోడ్ సిటీ. మీ పరిస్థితి చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్, కారోబార్లు లేవు. ఓలా ఊబర్ బంద్ అయితే మాకు మంచిగా ఉండేది, కారోబార్లు లేదు, పరేషాని ఉన్నాయి మాకు చాలా. అదే కావాలి మాకు, అంత ఏం లేదు. ఇప్పుడు మీరు పెట్టిన డిమాండ్లలో 12,000 అనేది కూడా ఉంది. మొత్తం 7 డిమాండ్లు పెట్టిండ్రు. ఏది చూపించాలి కావాలి, దానికి కూడా కావాలి కదా సార్ పైసలు. రోడ్ల మీద గిరాకీ లేదు, పరేషాన్ ఉన్నాం. ఏ కట్టడానికి కూడా కావాలి కదా. అదే నాకు బాధ ఉంది, అదే ప్రాబ్లం ఉంది. కిరాయి బండి ఉన్నది. రోజు ఎంత వస్తాయి నీకు అమౌంట్? ఇప్పుడు లేదు, 600 700 చేస్తే ఏమైతే సార్? గ్యాస్ కావాలి, పెట్రోల్ కావాలి. రోడ్ల మీద ఏం లేదు, అంతా ఓలా ఉబేర్. మాకు ఓలా ఉబేర్ రాదు. అదే రోడ్ మీద అట్లనే నడిపిస్తుంది. ఫ్రీ బస్ రానప్పుడు ఎంత నడిచేది నీకు? అప్పుడు మంచిగా ఉంటే. ఇప్పుడు ఏం లేదు, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఇప్పుడు 400 బండి గిరా కట్టాలి, గ్యాస్ పైసలు వెళ్ళాలి, అదే ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఇంకా ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి యూనియన్ డిమాండ్లు దాదాపు 7 పెట్టిండ్రు, ప్రధానంగా 12,000 డిమాండ్ కూడా ఉంది ప్రభుత్వం చెప్పినట్టుది. ఏం చెప్తారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన ధర్నా దీని గురించి మేము ఆటో డ్రైవర్లం 12,000 ఇస్తామని చెప్పింది గవర్నమెంట్, ఇస్తలేదు. మా ఆటో మీటర్ రేట్లు పెరుగుతలేవు, మాకు అనేక సమస్యలు పాల్గొంటున్నాము. దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడ నడుపుతారండి? ఆటోనేనా తోలుతారా? సిటీ మొత్తం నడిపిస్తాం. పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న, మా పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ధర్నా చౌక్ వచ్చినాము. అయితే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు వచ్చుడే ఫస్ట్ ఆటోల మీద చేయబెట్టిండు, ఆటోల మీద చేయబెట్టి ఫ్రీ పాస్ చేసిండు. ఫ్రీ పాస్ చేసి మా పొట్ట మీద కొట్టిండు. మా పొట్ట మీద కొట్టింది అది ఒకటే కాకుండా మీకు 12,000 ఇస్తా, మీరు ఏం బాధపడకుండా అని చెప్పిండు. 12,000 లేదు, 10 రూపాయలు లేదు. ఇంకొకటి కొంచెం రాంగ్ రూట్ పోతే పోలీసులు చాలాను కొడతారు, 1,200 రూపాయలు, 400 500 ఒక్కొక్క ఇట్లా వాళ్ళు చాలాను కొట్టుడు. ఇది పెట్టిండు. ఇది పెట్టింది మాకు చేసింది ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఊర్లో ఉన్న ఆటోలన్నీ హైదరాబాద్లో వచ్చిపడ్డాయి. ఊర్లో ఉన్నాయని హైదరాబాద్లో ఉన్నాయి ఇప్పుడు ఆటోలన్నీ. ఇక్కడే నడుస్తున్నాయి. డిస్ట్రిక్ట్ బండ్లు బ్యాన్ చేయాలి, డిస్ట్రిక్ట్ బండ్ బ్యాన్. ఇక్కడ మేము ఒక బండి 5,50,000 పెట్టుకొని మేము ఎక్కడ నడపాలి? వాళ్ళు వస్తారు, ఆనందంగా నడిపేసుకుంటారు, వెళ్ళిపోతారు. వస్తారు, పొద్దుంతా నడుపుతారు, పొద్దుకి చేద్దరు కప్పుకున్నాడు వండుకుంటారు,
ఇక వారం 10 రోజులు కారోబార్ చేసుకొని వెళ్ళిపోతారు ఊరికి. మా పరిస్థితి మేము పోలేం కదా, ఇల్లు కిరాయి కట్టుకొని మేము ఉండాలి. 6,000 7,000 ఇల్లు కిరాయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్లో చదివించాలి. ఎట్లా చదివించాలి? బండి షోరూమ్కి వెళ్ళి తెచ్చినాం, దాన్ని ఫైనాన్స్ కట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ నాదే మంది 6 నెలలు డ్యూ ఉన్నది. బండి ఎప్పుడు ముందుకపోతారో కూడా తెలియదు. ఇట్లా పరిస్థితి ఉంది. ఇంచుమించు అటు ఇటు అంటే కూడా ఇప్పుడు 50,000 అప్పు చేసి ఆ ఫైనాన్స్ కట్టినాం. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, ఇంకనైతే ఫైనాన్స్ చేయలేము కదా, కూడా అప్పు చేయలేడు కదా. మరి ఈసారి 12,000 ఇస్తానంటే 12,000 లేదు, 10 రూపాయలు లేదు. ఓలా ఊబర్ ర్యాపిడో బ్యాన్ చేయాలి. మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా కొత్త యాప్ తెచ్చిపెట్టాలి. దానివల్ల మన గవర్నమెంట్కి ఉపయోగం అవుతుంది, మా డ్రైవర్లకు ఉపయోగం అవుతుంది. రోజు ఎంత నడుస్తుంది ఇప్పుడు ఆటో మీది? రోజు 500-600 సంపాదించడానికి చాలా కష్టం అయిపోయింది భయ్యా. ఫ్రీ బస్సు లేనప్పుడు ఎంత సంపాదిస్తారు? ఫ్రీ బస్సు లేనప్పుడు 1000, 1200, 1500 దాకా మాకు వస్తుంది. రోజు వస్తుండే 1000 నుంచి 1500 దాకా. ఇప్పుడు అట్లా అనేది 600-700 సంపాదించేదే కష్టం అయిపోయింది. ఈ చలన్లు జర్ర రాంగ్ రూట్ ఇట్లా పోయినామంటే ఆడ నిలబడి కొడతారు, 1200 వస్తుంది. మధ్యలో బండి పట్టుకుంటారు. అదే ఇక్కడ విలేజ్కి వెళ్ళి వచ్చిన వానికి యూనిఫామ్ ఉండదు, ఏం ఉండదు, వాటి బండి నడిపిస్తాడు. మాకు యూనిఫామ్ లేకుంటే 200 రూపాయలు చాలని. ఏం చేసింది గవర్నమెంట్? ఇది అందరికి ఒకటి ఉండాలి కదా, చర్యను అందరికి ఒకటే తీసుకోవాలి కదా. చెప్తున్నారు కానీ చేసేది ఏం లేదు. 12,000 ఇస్తున్నాడు, 10 రూపాయలు లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ పెడతారు. సంవత్సరం అయిపోతే మళ్ళీ ఎలక్షన్ల మీద తిరుగుతారు. ఇక మాకు ఎప్పుడు చూసేది? మాకు న్యాయం ఎప్పుడు జరిగేది? ఫ్రీ బస్ బంద్ చేయాలి, గవర్నమెంట్ యాప్ పెట్టాలి. ఓలా ఊబర్ యాప్ మొత్తం బ్యాన్ చేసి పడేయాలి. ఒక యాప్ పెడితే మీకు బెటర్ ఏమో. మాకు బెటరు. ఇంకొకటి బైకులు వైట్ ప్లేట్ వేసుకొని నడిపిస్తారు వాళ్ళు. వైట్ ప్లేట్ వేసుకొని వాళ్ళ కూడా చాలా దెబ్బ ఉంది మనకు. మాకు దెబ్బ ఉంది. ఇప్పుడు ఈ నుంచి ఖైరతాబాద్ పోవాలంటే వాళ్ళు లేడీస్ ఏం చేస్తారంటే అమ్మాయిలు మొత్తం బైక్ల మీదనే పోతారు. మాకైతే ఏం ఉపయోగం లేదు, 1 రూపాయి కూడా మాకు వస్తుంది లేదు. ఎల్లో ప్లేట్ వేసుకొని నడుపుకోమని వాళ్ళంతా దర్జాగా నడుపుతామని మేము 5,50,000 కట్టి మేము ఎల్లో ప్లేట్ వేసుకొని మేము ఎట్లా నడిపేయాలి బండి? మాకు కూడా ఇబ్బందే కదా. దీనివల్ల మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఫ్రీ బస్సులు బంద్ చేయాలి, గవర్నమెంట్ ఒక యాప్ పెట్టాలి. 12,000 ఏమి ఇస్తామో ఆ న్యాయమన్నా మాకు చేస్తే మేము కొంచెం బాగుపడతామని ఆలోచిస్తాం.